ప్రజల నెత్తిన భారం మోపిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేయడం సిగ్గుచేటంటూ ధ్వజమెత్తారు. తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పాపాలు ఈ రోజు ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోలార్ పవర్, విండ్ పవర్, పీపీఎల్ ను రద్దు చేసుకుని 10,000 మెగావాట్లు విద్యుత్ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం బిల్లులు పెంచిందో తగ్గించిందో బిల్లులు చూస్తే తెలుస్తుందన్నారు. విద్యుత్ బిల్లులు పెంచారంటూ వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రభుత్వం చేస్తున్నారన్నారు. కరెంటు వ్యవస్థను పూర్తిగా, విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రభుత్వంలో డిస్కమ్ల ద్వారా ఈఆర్సీకి రేట్లు పెంచడం కోసం ప్రతిపాదనలు పంపించి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ రోజు భారం ఈ రోజు ప్రజల మీద పడుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి, ఆ రోజు చేసినటువంటి నిర్వాహకాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకి శాపాలుగా మారి అనడంలో వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ ఆ రోజు పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసుకుని 10,000 మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి ఈరోజు ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రజల మీద ఏ విధంగా వాళ్ళు భారాలు మోపారో వాటన్నింటినీ కూడా తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఛార్జీలు తగ్గించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు కూడా బిల్స్ లో ప్రజలకు కనిపిస్తున్నాయి, తగ్గినాయో పెరిగినాయో అనేది. ఈరోజు ఆ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా